హలో ఫ్రెండ్స్, ఓం సత్యమోములండి. ఓం సత్యమోం. నమస్కారం అండి, నమస్కారం. నా నిజ జీవితంలో చిన్నప్పటి నుండి ఏంటి ఆ యొక్క మహాప్రభు హోం శ్రీ జగన్నాథ్ మనసుతోనే నాకు ముందుకు తీసుకుని వెళ్ళేది. నా వయసు 11, 12, 13 సంవత్సరాల వయసు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఏబిసిడీలు బాగా చదివేసాను. రైమ్స్ రీడింగ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, బాబా బాబా, బ్లాక్ సీడ్, జక్ అండ్ జిల్, వెంట ఆఫ్ డెవిల్, జానీ జానీ, ఎస్ పాపా, ఇవన్నీ రైమ్స్ రీడింగ్ బాగా చదివేసేవాడినండి. కాకపోతే నాకు నెత్తి ఉండేది. మోగ మనిషిని ఎలా బ్రతుకుతాడు, ఎలాగా మాటలు వస్తాయి. మా తల్లిదండ్రులు చూసి విచారం చేసేవారు, నన్నే ఎక్కువగా ప్రేమించేవారు. నా దగ్గర ఎక్కువగా నాతోనే మాట్లాడేవారు. ఇంకా మాటలు రావాలని, కమాల్ మాటలు. అయినా నాకు తెలుసు, నా మనసులో నేను దాచిపెట్టేవాడు. నాలుగు తిరిగేది కాదు, మాట్లాడేవాడిని కాదు. నాలుగు తిరిగే కదా నేను మాట్లాడతాను, అది వివరంగా నేను చెప్తాను. తిరిగేది కాదు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మా ఇంటిలోనే మా పెద్దని, మా అక్క నార్మల్ శత్రువులు పెట్టారు. వీడికి ఎక్కువ ప్రేమించేస్తున్నారు, వీడికి ఎక్కువగా చూస్తున్నారు. ఏంటి వాళ్ళ తాతగారు గురుముడు దాని పేరు పెట్టారు, మా నాన్నగారు. మరి నాకు చూడకపోతే ఇంకెవరో చూస్తారండి. కానీ నాకు అలాగా ఉద్దేశం నా మనసులో లేదు. ఎందుకంటే దేవుడు ఇవ్వలేదు అలాగా. ఒకరికి మనము అన్యాయంగా మాట్లాడాలి, అన్యాయం చెయ్యాలి, ఆ ధర్మంలో వెళ్ళాలి. ఇవ్వలేదు నాకు. దేవుని మనసుతో తీసుకుని వెళ్తున్నాను. నేను వస్తూనే ఉన్నాను. వస్తూ ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో కూడా మీ ఎదురుగా వచ్చి నిలబడ్డా. సంవాదాంతరంగా మాట్లాడడానికి. ఇది సత్యమైన మాటలు. భార్య పిల్లలు చూడలేదనుకోండి కొందరు. ఏంటి నా భార్యకి నా పిల్లలు చిన్న పిల్లలప్పుడు వదిలేశానండి. వాళ్ళ వయసు వచ్చినప్పటికీ విడిచిపెట్టాను.